ఒక 6 మంత్స్ మెంబర్స్ మేము ప్రిపేర్ అవుతున్నాం సార్. వీళ్ళేం చెప్పారంటే, "మళ్ళీ గ్రూప్ 1 పోస్ట్‌పోన్ అయ్యిద్దో, ఈలోపు గ్రూప్ 2 జరిగిపోద్ది కదా!" అని అన్నారు సార్. సో, ఏంటంటే వెంటనే ఈలోపే అక్టోబర్ మంత్‌లో పోస్ట్‌పోన్ జరిగింది సార్. గ్రూప్ 2 పోస్ట్‌పోన్ అయిన వెంటనే ఇంకా అక్టోబర్ నుంచి స్టార్ట్ చేశాం సార్. అప్పుడు మేమనుకున్నాం సార్, ఇప్పుడు ఆల్రెడీ అంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యాము. బేసిక్ నాలెడ్జ్ ఉంది. సో, మేమిప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? అనుకున్న సమయంలో సివిక్స్ సెంటర్ ఆల్రెడీ ది బెస్ట్ సెంటర్ సార్ టెస్ట్ సిరీస్‌కి. సో, ఓకే. మా సిలబస్ అయిపోయింది. ఇప్పుడు ఒక టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వాలి. ఇంకా సివిక్స్ సెంటర్ జాయిన్ అయ్యాను సార్. ఇంకా అక్టోబర్ కానించి అప్ టు ఎగ్జామ్ అయ్యే ఒక 10 రోజుల ముందు వరకు సివిక్స్ సెంటర్ టెస్ట్‌లు మొత్తం కంప్లీట్ చేశాను సార్. అంటే స్టార్టింగ్‌లో నాకొచ్చేసి కొంచెం ట్రబుల్ ఫేస్ చేశా సార్. ఎందుకంటే టెస్ట్‌లు ఎలా అటెంప్ట్ చేయాలని చెప్పేసి. అంటే 120 డేస్ మీరు టెస్ట్ సిరీస్ ఉంది కదా సార్! ఆ టెస్ట్ సిరీస్ ఆ! అనేది స్టెప్ బై స్టెప్ అంటే ఎలా రాయాలి? నెక్స్ట్ ఎలా ఎళ్ళాలి? నెగెటివ్ మార్క్స్ ఎలా తగ్గించుకోవాలి? మన కాంపిటీటర్స్ ఎక్కడున్నారు? మనం ఎక్కడున్నాం? ఇంకా బెటర్‌మెంట్ ఎలా చేయాలని చెప్పేసి అలా ఇంప్రూవ్ అవుతున్నా సార్. ఇంప్రూవ్ అయ్యే కొందికి ఇలా ఇంప్రూవ్ అవుతున్నందు సమయంలో సార్ నాకొక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. నేను కూడా ఈ ఎగ్జామ్ క్రాక్ చేస్తాను. అంటే నా కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు? నేను ఎలా ఉన్నాను? ఓకే. నాకు అంటే అప్పుడు నేను ఫిక్స్ అయిపోయా సార్. ఎప్పుడైతే సివిక్స్ సెంటర్ స్టార్టింగ్‌లో వచ్చేసి యావరేజ్ మార్క్స్ వచ్చాయి సార్. ఎప్పుడైతే సివిక్స్ సెంటర్ టెస్ట్ సిరీస్ కంప్లీట్ అవుతుందో అంటే వన్ ఆఫ్ ది 5లో ఉండేవాడిని సార్.